అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త ఆధార్ కార్డులు ఆధార్ అప్డేట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటు 5 ఏళ్లు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. అలాగే 10 ఏళ్లుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకునే వారికి కూడా అప్డేట్ చేయనున్నారు. ఇక బయోమెట్రిక్ అప్డేట్తో పాటు పేరు, అడ్రస్సు, అలాగనే మొబైల్ నెంబర్లో మార్పులు కూడా చేయనున్నారు. ఇక 10 ఏళ్లకు ఒక్కసారైనా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఆధార్ జారీ సంస్థ ఉడాయ్ నిబంధనల ప్రకారం కనీసం 10 ఏళ్లకు ఒక్కసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. ఇక గుర్తింపు కార్డు లేదా చిరునామా గుర్తింపు తెలిపే పత్రాలు అందించి ఆధార్ వివరాలైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రజల సమాచారం ఉడాయ్ వద్ద అప్డేట్ అవుతాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆధార్ కార్డుల నమోదు అప్డేట్ కోసం ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇక ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఇక ఆగస్టు 20 నుంచి 24 వరకు ఆధార్ క్యాంపులు. ఇక ఇటీవల పుట్టిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ. ఇక గతంలో ఆధార్ కార్డులు తీసుకొని నిబంధనల మేరకు అప్డేట్ చేసుకోవాల్సిన వారు కూడా 1.83 కోట్ల మంది అయితే ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఇక వారి కోసం ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇక ఆధార్ జారీ చేసే యుఐడిఐ సంస్థ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ప్రతి నెల కూడా గ్రామ వార్డు సచివాలయ ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇక ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణపై గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాలతో పాటు కాలేజీలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక 1.83 కోట్ల మంది అప్డేట్ చేసుకోవాల్సిందే అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక ఏపీలో ఇంకా 1.83 కోట్ల మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని ఉడాయ్ తెలిపింది. ఇక చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు బయోమెట్రిక్తో ఫోటో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 18 ఏళ్ల వయసు దాటిన వారి తమ వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని ఉడాయ్ స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సిన వారు 48,63,137 మంది ఉన్నారని తెలిపింది. ఇక గతంలో ఆధార్ పొందిన 10 ఏళ్లలో ఒక్కసారైనా ఆధార్లోనే అడ్రస్తో పాటు ఫోటో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేటగిరీలో 1,35,07,583 మంది అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. చూశారు కండి, మొత్తం మీదుగా ఏదైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త ఆధార్ కార్డులు కానీ, అలాగనే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ అయితే ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఈ నెల 20 నుంచి 24 వరకు అయితే 5 రోజుల పాటు ప్రత్యేక ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో, అలాగనే స్కూళ్ళు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలను అయితే ఈ ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.